నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాయ చ నమః శివాయ. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థ మహావిభూత్యా ఓంకారమర్మ ప్రతిపాదినీభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శివానందలహరి 51వ శ్లోకం అండి. భృంగేచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః సత్పక్షసుమనో వనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. భృంగేచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః సత్పక్షసుమనో వనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. ఈ శ్లోకం యొక్క భావం అండి. భృంగీశ్వరుని ఇచ్ఛననుసరించి నాట్యమందు ఆసక్తి కలవాడే, గజాసురాహంకారాన్ని అణచినవాడే, జగన్మోహినీస్వరూపుడైన శ్రీహరికి ఆనందాన్ని కలిగించేవాడే, ఓంకార నాదంతో కూడినవాడే, శ్వేత శరీరుడై మన్మధునిచే ఆరాధించబడినవాడే, దేవతలను సంరక్షించడంలో ఆసక్తి కలవాడే, శ్రీశైలంలో నివసించినట్టి శక్తి సర్వస్య సముపేతుడై భ్రమరాంబ మనోనాథుడైన మహాదేవుడు నా మనస్సరోజమందు సంచరించునుగాక. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.